భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలో పలు గ్రామాల్లో రాత్రి గాలి దుమారంతో కూడిన వడగండ్ల వాన పడింది. అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన మొక్కజొన్న తడిసి ముద్దైంది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్ల ముందే తడిసిపోవడంతో ఆందోళన చెందుతున్నారు రైతులు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు రైతులు. రైతు పండించినటువంటి పంట తీరా అమ్మకానికి వచ్చినటువంటి సందర్భంలో అకాల వర్షంతో తడిసిపోవటం, నానా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. 5-6 పంచాయతీలకు సంబంధించినటువంటి కేంద్ర బిందువుగా మారినటువంటి కుమరారం మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఇలా తడిసినటువంటి పరిస్థితిలో దాన్ని కూడా ఆరబెట్టుకుని రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు కాంట అయిపోయినటువంటి కొనుగోలు జరిగినటువంటి వాటిని ఎమ్మంటే కూడా ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని వేగవంతం చేయాల్సిన అధికారులు వేగవంతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ తడిసినటువంటి గింజలు నెపంతోటి ఎక్కడ కూడా రైతులను ఇబ్బంది పెట్టొద్దు. ఏమైనా రంగు మారినా కూడా తక్షణమే ప్రభుత్వం ప్రకటించినటువంటి ఆ మద్దతు ధరకు కొనుగోలు చేయాలి, రైతును ఆదుకోవాలి, రైతులు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అనేటువంటి చూడాల్సినటువంటి ఇక్కడ ఉన్నటువంటి సంబంధిత అధికారులు అనేటువంటి తక్షణమే దీని మీద స్పందించాలి. ఇక్కడ ఆరినటువంటి మన కొనుగోలు మేచర్ వచ్చినటువంటి వాటికి సంబంధించినటువంటి టార్బాల్ పట్టాలను కూడా సప్లై చేసేటువంటి విధంగా కూడా అధికారులు దీన్ని స్పందించాలని, అధికారులు ఎమ్మటే రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను.